ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫర్ స్టూడెంట్స్. ఇక్కడ కమ్యూనికేషన్ అనేటువంటిది ఒక టూ-వే ప్రాసెస్. ఈ టూ-వే ప్రాసెస్ లో నేను మీకు చెప్పేది మీకు అర్థం కావాలి, మీరు చెప్పేది నాకు అర్థం కావాలి. అదే కమ్యూనికేషన్. మీకు కమ్యూనికేషన్ ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈరోజు చాలా స్టూడెంట్స్ కి మనం ఎక్కడ మాట్లాడాలో తెలియదు, ఎక్కడ మాట్లాడకూడదో తెలియదు. నేను ఈ వీడియోలో మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక మర్చెంట్ అంటే ఒక వ్యాపారస్తు వాళ్ళ వైఫ్ బర్త్డే గిఫ్ట్ గా ప్యారెట్ ఇస్తారు. ప్యారెట్ అంటే ఒక చిలుకని గిఫ్ట్ గా ఇస్తారు. అటెండర్ వచ్చి మ్యామ్ గిఫ్ట్ సార్ పంపించారు. ఓకే, తను సాయంత్రము ఇంటికి వచ్చేసరికి ఈ వైఫ్ ఏం చేస్తుందంటే ఆ ప్యారెట్ ని కట్ చేసేసి కర్రీ చేసేసి, ఓకే వాట్ ఈస్ దిస్? టుడే మార్నింగ్ యూ సెండ్ మీ ద ప్యారెట్, ఐ మేడ్ ఏ కర్రీ ఫర్ యూ. మర్చెంట్ ఆశ్చర్యపోతాడు. ఐ స్పెంట్ లాట్ ఆఫ్ మనీ ఆన్ దిస్ ప్యారెట్. దిస్ ప్యారెట్ కెన్ స్పీక్ 13 లాంగ్వేజెస్. 13 భాషలు మాట్లాడుతుంది ఈ ప్యారెట్ అన్నప్పుడు ఆ వైఫ్ చెప్తుంది, నేను కత్తి తీసేటప్పుడు, పొయ్యిపోయేటప్పుడు ఒక్క భాషలో మాట్లాడినా ఇట్ ఈస్ గోయింగ్ టు సేవ్ హర్. అంతే కదా, అది తీసినప్పుడు ఇలా మాట్లాడింది అనుకోండి, డెఫినెట్ గా తను కత్తి పెట్టి పోయకుండా ఉంటుంది. ఇవాళ స్టూడెంట్స్ మాట్లాడాల్సిన చోట మాట్లాడండి, మాట్లాడటం అవసరం లేని చోట అస్సలు మాట్లాడాలి. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూస్ లో గ్రూప్ డిస్కషన్స్ లైక్ ఇవన్నీ ఉంటాయి. ఖచ్చితంగా ఉద్యోగం కావాలి అంటే ఇవన్నీ మనకి కంపల్సరీగా కావాల్సింది. సో కాబట్టి కమ్యూనికేషన్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని డెవలప్ చేసుకోండి, ఎట్లా మాట్లాడాలనేటువంటి ప్రాక్టీస్ చేయండి. ఇదంతా కూడా ఒక్క నిమిషంలో వచ్చేటువంటి ప్రాసెస్ కాదు. ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు గెట్ ఇన్ టు దట్ మచ్ లెవెల్. Thank you very much.